పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ కొన్ని వేల క్యారెక్టర్స్ ఉన్నాయి. వేల మంది వ్యక్తుల జీవితాలు, వారిలో భక్తి కలిగిన వారు, భక్తిహీనులు ఉన్నారు. ఒక భక్తి కలిగిన వ్యక్తి, అతని జీవితం మనకు ఎలా స్ఫూర్తిని తెస్తుంది, అతని జీవితం మనకు రగిల్చే ఆ స్ఫూర్తిదాయకమైన పాఠం ఏంటి? పాత నిబంధనలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరిలో నాకు ఇష్టమైన క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ సౌలు కుమారుడైన యోనాతాన్. ఆ యోనాతాను లాంటి నిస్వార్థమైన జీవితం మేబీ యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప భూమి మీద మరొక మనుషునికి ఉండదేమో అని అనిపిస్తుంది. దావీదుతో పరిచయమైన దినం మొదలుకొని అంతకు మునుపు నుంచి కూడా యోనాతాను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏ మ్యాచ్లెస్ క్యారెక్టర్. అతనితో మరొకరి జీవితాన్ని పోల్చలేం. అలాంటి నిస్వార్థమైన, త్యాగపూరితమైన ఒక ధన్య జీవి యోనాతాన్. ప్రభు చిత్తమైతే ఈ 3 వారాలు ప్రభు నన్ను బలపరిచిన కొలది స్ఫూర్తిని రగిలించే అతని జీవిత పాఠం ఏంటి, మనలో అతని జీవితం ఎలాంటి స్ఫూర్తిని రగిలుస్తుంది, ఏంటి అతని జీవితం, ఇదంతా మనకు అర్థం కావాలంటే ఒక్క మాటలో అతని జీవితాన్ని ఇలా అర్థం చేసుకోగలుగుతాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం, మొదటి వచనం నేను చదువుతాను. నాతో కలిసి, కొంచెం విలువైన మాట ఇది, అందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. ఇది సమూయేలు 2వ గ్రంథంలో రాసి ఉంది, 9వ అధ్యాయంలో. భక్తుడైన దావీదు సమూయేలు మొదటి గ్రంథ చివరిలో లేక 2వ అధ్యాయ ప్రారంభంలో రాజు అయ్యాడు. దేవుడైన యెహోవా భక్తుడైన దావీదుకి నలుదిక్కులా నెమ్మదిచ్చాడు. 9వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాడు. నేను సాధారణమైన సైనికునిగా ఉన్నప్పుడు యోనాతాను నాకెంతో ఉపకారం చేశాడు కదా. యోనాతాను నా పట్ల చూపిన ఉపకారాన్ని బట్టి ప్రత్యుపకారం చేయటానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అంటలా. ఏమంటాడు? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. మొత్తానికి మెఫీబోషెత్ అనే వ్యక్తిని కనుగొన్నాడు, ఉపకారం చేశాడు. యోనాతాను అనేవాడు చనిపోయాడు, కానీ యోనాతాను చేసిన ఉపకారము దావీదు మనసులో ఇంకా బ్రతికే ఉంది. చేసిన ఉపకారాన్ని బట్టి ప్రత్యుపకారం చేయటానికి దావీదు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. దైవజనమా, మీతో ఒక దివ్యమైన మాట పంచుకుంటా. మన భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. దేవుడు ఆయుష్ ఇస్తే 70, 80, అధిక బలం ఉంటే 100. ఒక మర్మం ఏంటంటే, మనం చనిపోతామేమో కానీ మన క్రియలు మాత్రం బ్రతికే ఉంటాయి. అవి మన పిల్లలు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. యోనాతాను చనిపోయాడు, యోనాతాను క్రియల ఫలం మాత్రం చావలేదు. ఈ మాట బాగా వినండి. యోనాతాను చనిపోయాడు. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలోనే భక్తుడైనటువంటి యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోయిన అతని క్రియలను దావీదు గుర్తుకు తెచ్చుకుంటూ అంటాడు, యోనాతానును బట్టి ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా వెతుకుతున్నాడు దావీదు. దైవజన్మ, ఈ స్థలంలో మనకు కనపడుతున్న భక్తుడైన దావీదు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. మనం ఆరాధించే మన దేవుడు ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొని వారి పిల్లలకు దేవుడు ప్రత్యుపకారం దయచేస్తాడు అని దేవుని యొక్క లేఖనం రాయబడి ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలో మేబీ ఒక 3 నెలల క్రితం ఒక చోట ఒక కృతజ్ఞత కూటం ఉండటానికి వెళ్ళాను. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో దేవుని చేతిలో వాడబడుతున్న గనులైన సేవకులు అందరూ ఆ కూటానికి వచ్చారు. ఆ కూటంలో టెస్టిమనీ సాక్ష్యం పంచుకోవటానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక క్రిస్టియన్ ఆఫీసర్ ఆ కృతజ్ఞత కూటానికి వచ్చాడు.
నిలబడి ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. మా తాతయ్య ఒక దైవజనుడు. బైబిల్ నిఘంటువు ట్రాన్స్లేట్ చేసే పనిలో మా తాతయ్య కూడా పాలిభాగస్తుడు. కొన్ని పరిస్థితులను బట్టి మా నాన్న సేవ చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. అవనిగడ్డ, కృష్ణా జిల్లా, మోపిదేవి ఈ ప్రాంతాల్లో మా నాన్నగారు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆదివారపు ఆరాధన ఏనాడు మా నాన్న పోగొట్టుకోలేదు. తను ట్రాన్స్ఫర్ అయ్యి ఏ ప్రాంతానికి వెళ్ళినా మా అమ్మ, మా నాన్న ఆ మందిరంలో ఒక అకులా ప్రిస్కిల్లాగా దేవుని సేవలో కుడిభుజాలుగా ఉండేవాళ్ళు. మా తాతయ్య దైవజనుడు. మా నాన్న ఉద్యోగస్తుడైన ఒక నమ్మకమైన పరిచారకుడిగా దేవుని సేవకులకు పరిచర్య చేసేవాడు. మా తాతయ్య చేసిన సేవ దేవుడు మరిచిపోక, మా అమ్మ నాన్న పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోక, ఆ కుటుంబం నుండి దేవుడు నన్ను లేవనెత్తి తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్గా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే మా తాతయ్య చనిపోయాడు. మా తాతయ్య క్రియల ఫలం బ్రతికే ఉంది. మా నాన్న చనిపోయాడు. మా నాన్న క్రియల ఫలం బ్రతికే ఉంది. మేము అనుభవిస్తున్నాం. ఎంతకాలం అనుభవిస్తారో తెలుసా? ఒక్కడు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే, ఒక్కడు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను దేవుడు కరుణించేటువంటి వాడై ఉన్నాడు. ఎన్ని తరాలు? 1000 తరాల వరకు. దావీదు ఇక్కడ రాజు అయిన తర్వాత అంటాడు, యోనాతానును బట్టి ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? మనం చనిపోతాం. చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అనుకుంటాడు, జాన్బాబును బట్టి ఉపకారం చేయటానికి జానబాబు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ప్రసాదును బట్టి ఉపకారం చేయటానికి ప్రసాదు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఒక ప్రశ్న. దావీదు హృదయంలో ఇంతటి చెరగని ముద్ర వేసిన యోనాతాను ఏంటి ఆయన జీవితం? అతడు చనిపోయిన తర్వాత ఎందుకు దావీదు యోనాతాను గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? యోనాతానును బట్టి యోనాతాను కుటుంబానికి మాత్రమే కాదు, యోనాతాను తండ్రి ఎవరు? సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేనంట దావీదు భక్తుడు ఒక తరంలోనే ఉపకారం చేశాడేమో, తర్వాత వాళ్ళ మధ్య ఏమైందో అంతగా స్పష్టత లేదు. కానీ పరమదావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు ఒక తరంలో కాదు, 1000 తరాల వరకు పిల్లల పట్ల కనికరాన్ని చూపించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఇతనిలో మనకు స్ఫూర్తిని తెచ్చేటువంటి జీవితం? దావీదుతో తాను పరిచయం కాకమునుపు సమూయేలు మొదటి గ్రంథం 13-14 వచనాల్లో యోనాతాను జీవితాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. నా వైపు చూడండి, పర్వాలేదు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చారు. ఇశ్రాయేలు దేశం అప్పుడే స్థాపించబడిన కొత్త రాజ్యం, పసికందు రాజ్యం. రాజ్య ప్రకారంగా చెప్పాలంటే పసికందు. పెద్ద సైన్యం లేదు, సైనికులు లేరు. మహా ఉంటే దేశమంతటా కలిపి ఎంతమంది సైనికులు తెలుసా? మహా ఉంటే ఒక 800 మంది సైన్యం. పెద్ద సైన్యమా, చాలా చిన్న సైన్యమా? ఏమండి, చిన్న సైన్యం కాదు, తొకడ. ఆఫ్టర్ ఆల్ ఈ ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయటానికి 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే విస్తారమైన సైన్యం ఈ పసికందు మీద యుద్ధం చేయటానికి వచ్చారు. సైనికులందరూ భయపడుతున్నారు. ప్రజలు కొండల్లోకి, గుహల్లోకి పారిపోయారు. ఈ వార్త యోనాతానుకు తెలిసింది. తన పనివాడిని పిలిచాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయులకు మనం భయపడటం ఏంటి? మనం ఎవరిమి? సున్నతి కలిగిన వాళ్ళం. రా అయ్యా, వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, మనం ఇద్దరమే కదా, మనకు కూడా సైన్యం ఉంటే బాగుంటుంది కదా అన్నట్లుగా పనివాడంటే అంటాడు యోనాతాను, దేవుడైన యెహోవా కొద్దివారి చేతనైనా పెక్కుమంది చేతనైనా విజయాన్ని అనుగ్రహించడం యెహోవాకి ఏమైనా అడ్డమా?
ఒక్కడు నిలవబడ్డా, ఇద్దరు నిలవబడ్డా, లక్షల మంది నిలవబడ్డా దేవుడు గెలిపించాలనుకుంటే గెలిపిస్తాడు. గెలుపు ఓటములు దేవుని చేతిలో ఉన్నాయి, రా పోదాం అని చెప్పి సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే విస్తారమైన సైన్యాన్ని ఎదుర్కోవటానికి యోనాతాను ఒక్కడు తన ఆయుధాలు మోసే పనివాడితో కూడా బయలుదేరాడు. ఎంత అచంచలమైన విశ్వాసం! ఒక సూచన అడిగాడు. శత్రువుని ఎదుర్కోవటానికి సూదిగట్టు లాంటి సన్నటి మార్గం ఒకటి ఉంది. చేతులతో మోకాళ్ళతో ప్రాకుతూ శత్రు శిబిరానికి వెళ్ళాడు. ఒక సూచన అడిగాడు. తను అడిగిన సూచన నెరవేరేసరికి వెంటనే యెహోవా శత్రువులను మన మీదకి అప్పగించబోతున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరూ యుద్ధభూమిలో అడుగుపెట్టారు. వాళ్ళిద్దరినీ దేవుడు బలపరిచాడు. ఒక్కొక్క ఫిలిష్తీయుని హతమారుస్తూ చంపుతూ వెళ్తూ ఉంటే ఈ ఫిలిష్తీయుల మధ్యలో తెలియని భయం, కలవరం వారి గుండెల్లో ప్రారంభమై అటు ఇటు పారిపోతూ, విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీలను చంపటానికి వచ్చిన ఫిలిష్తీయులు వాళ్ళల్లో వాళ్ళకే గొడవలైపోయి వాళ్ళను వాళ్ళే కొట్టుకొని చావటం ప్రారంభించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన ఒక దివ్యమైన మాట. భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మతోన్మాదపు శక్తులలో ఈ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. వాళ్ళల్లో వాళ్ళకే వివాదాలు కలిగేటట్లుగా, వాళ్ళల్లో వాళ్ళకే మనస్మర్ధలు కలిగేటట్లుగా, వాళ్ళకు వాళ్ళే శత్రువులు అయ్యేటట్లుగా ఆ కాలంలో కార్యం చేసిన వాడు నేటి కాలంలో కూడా తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. మన కళ్ళు చూస్తాయి, మన చెవులు వింటాయి. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తారు. ఎప్పుడైతే యోనాతాను తన పనివాడితో కలిసి కొన్ని పదుల సంఖ్యలో ఫిలిష్తీయులను హతమార్చారని తెలిసిందో, వాళ్ళకే వైరం కలిగిందని తెలిసిందో, అద్భుతం ఏంటంటే ప్రాణభయంతో పారిపోయిన ఇశ్రాయేలీలు గుహల్లో నుంచి, కొండల్లో నుంచి అరే మనోడు నిలవబడ్డాడురా, మనోడు పక్కన మనం కూడా నిలవబడాలరా అని చెప్పి ఒకరినొకరు పురికొల్పుకొని యుద్ధ భూమిలోకి వచ్చారు. అద్భుతం! కొద్ది మంది సైన్యంతో దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గెలిపించాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం. అందరూ చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం, అందరూ చూడండి 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. మరొకసారి, యెహోవా ఆ దినమున ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఆమేన్. ఒక దేశమంతా రక్షించబడటానికి ఒక్క యోనాతాను కారణమయ్యాడు. దైవజనమా, మీతో నేను పంచుకునే మాట, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ భూమి మీద దేవుడు తన కార్యం చేయటానికి తగిన వ్యక్తి ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు ఎప్పుడు భూమి మీద తాను కార్యం చేయటానికి తాను ఆత్మస్వరూపిగా భూమి మీదకి దిగొచ్చి దేవుడు కార్యం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ భూమి మీద దేవుడు తన కార్యం చేయటానికి శరీరాన్ని ధరించిన నమ్మకమైన మనుషుడు ఒకడు దేవునికి కావాలి. ఆ కాలంలో నోవాహు దొరికాడు, ఆ తర్వాత కాలంలో అబ్రహాము దొరికాడు, ఆ తర్వాత కాలంలో యాకోబు దొరికాడు, ఆ తర్వాత కాలంలో యోసేపు దొరికాడు. ఈ స్థలానికి వచ్చినప్పుడు యోనాతాను దేవునికి దొరుకుతున్నాడు. ఈ భూమి మీద దేవుడు తన కార్యాలు చేయటానికి శరీరాన్ని ధరించిన నమ్మకమైన ఒక మనుషుడు ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. ఆ వెతుకులాటలో యోనాతాను దేవునికి కనపడ్డాడు. ఆ యోనాతానును ఒక వేడుకగా దేవుడు ఊరేగించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న దైవజనమ, ఈ తరంలో కూడా, ఈ కాలంలో కూడా ఈ భూమి మీద దేవుడు తన కార్యాలు చేయటానికి శరీరాన్ని ధరించిన ఒక నమ్మకమైన మనుషుల్ని దేవుడు వెతుకుతున్నాడు. నేనంట, అది నీవైతే ఎంత బాగుండు, అది నీవైతే ఎంత బాగుండు, అది నీ కుటుంబం అయితే ఎంత బాగుండు. ఆలోచించు. దేవుడు ఎన్నుకునే మనుషునికి
ఏం పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరంలా, గొప్ప కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడేం అవసరంలా, బలమైన సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన వాడేం అవసరంలా, కోట్లకు పడగెత్తిన వాడేం అవసరంలా. నమ్మకమైన మనస్తత్వం కలిగిన వాడు ఒక్కడు దేవునికున్న ఆ శరీరాన్ని దేవుడు తన మహిమ కొరకు నిలవబెట్టి ఆ వ్యక్తి ద్వారా తన మహిమను లోకానికి దేవుడు చాటి చెప్పాలని కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఒక దేశానికి ఆశీర్వాద కారణంగా మార్చడానికి తగినవాడు ఎవరైనా వెతుకుతా ఉంటే ఒక్క యోనాతాను దేవునికి కనపడ్డాడు. ఆ ఒక్క యోనాతాను దేశానికి దీవెన కారణంగా మారాడు. నేనంట, ఒక్కడు దేశానికి దీవెన కారణంగా మారినప్పుడు నిన్నొక్కదాన్ని నీ ఇంట్లో ఉన్న 5గురికి ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చలేడా? నీ గ్రామంలో ఉన్న 500 మందికి దేవుడు ఆశీర్వాద కారణంగా మార్చలేడా? మనం వస్తున్న సంఘంలో ఉన్న 5,000 మందికి ఆశీర్వాద కారణంగా మార్చలేడా? దేవుడు తన కార్యాలు చేయటానికి శరీరాన్ని ధరించిన నమ్మకమైన వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నా ప్రార్థన, ఆ వ్యక్తివి నీవయ్యుందువుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాను. రైట్, ఇంతకీ యోనాతానులో మనకు స్ఫూర్తిని రగిలించే జీవితం ఏంటి? మొట్టమొదటి మాట చెప్తాను. ఫిలిష్తీయుల మీద తాను యుద్ధానికి వెళ్లే ముందు ఒక మాట అంటాడు తన ఆయుధాలు మోసేవాడితో, అయ్యా, వారు సున్నతి లేని వాళ్ళు, మనమెవరిమి? వారు సున్నతి లేని వాళ్ళు. సున్నతి లేని వాళ్లకు సున్నతి కలిగిన మనం భయపడటం ఏంటి? రా యుద్ధానికి వెళ్దాం. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం నాతో కలిసి, యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను తన ఆయుధములు మోయువానితో చెప్పగా. చాలు, నాతో కలిసి చెప్పండి. ఏమంటాడు? సున్నతి లేని దండు కాపురుల మీదకు పోదాం. వాళ్ళు సున్నతి లేని వాళ్ళు, మనము. యోనాతాను సున్నతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి వాడు. సేమ్ ఇదే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు గారు అంటాడు. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. మనం సున్నతి కలిగిన వాళ్ళం, వాళ్ళు సున్నతి లేని వాళ్ళు. జీవము కలిగిన దేవుని సైన్యము ఎదుట సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత? చూడండి, దావీదు మనస్తత్వం ఎలాంటిదో యోనాతాను మనస్తత్వం కూడా అలాంటిది. ఏంటి వీళ్ళిద్దరిలో ఉన్న గొప్ప కృప ఏంటంటే సున్నతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళు. దైవజనమ, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు సున్నతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించినట్లుగా క్రొత్త నిబంధనలో యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మము యొక్క ఔన్నత్యాన్ని గుర్తించేటువంటి వాడై ఉండాలి. నేనంట, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? మీరు అనొచ్చు, ఏం జరిగేది ఏముందండి, నీళ్ళల్లో మురిగి తేలేవండి, అట్లా ముంచారు పైకి లేపారు, ఇదే జరిగిందండి అని అంటానికి వీల్లేదు. బాప్తిస్మంలో జరిగిన ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యం. ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో ఒకసారి ఆలోచించండి. యేసయ్య రక్తముతో ఎంతమంది కడగబడ్డారో. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తుల జీవితాల్లో జరిగిన ఓ గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. ఏం జరిగిందట చెప్పండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసయ్య రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్నవో బిడ్డ, దైవజనమా, యేసయ్య ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడి విమోచించబడి బాప్తిస్మపు ముద్ర ద్వారా దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకున్నవో దేవుని బిడ్డ, లేఖనం ఏమంటుందో తెలుసా? బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ క్రీస్తు యేసును ధరించుకుని ఉన్నారు అంటాడు. ఆమేన్. ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకున్నాను అనేది ఎంత వాస్తవమో, బాప్తిస్మం పొందిన నా బ్రతుకులో నా ఒంటి మీద యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేది కూడా అంతే వాస్తవం. ఎవరు నేను ధరించాను?
తెల్లబట్టలు మాత్రమే కాదు సుమి, మనమేం ధరించాం? వస్త్రాలు మాత్రమే కాదు సుమి, మరి ఖచ్చితంగా యేసుక్రీస్తును మన శరీరమందు ఆత్మస్వరూపిగా ఆయనను మనం ధరించి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడ నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నా, నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా ప్రభువు కూడా ఉన్నాడు, నాతో పాటు నా ప్రభువు కూడా ఉన్నాడు, నా ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని చెప్పి ఆ ప్రత్యక్షత, బాప్తిస్మం యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తే లోకంలో దేనికి ఎవ్వరికి ఎప్పుడు భయపడవు. ఏంటి బాప్తిస్మం ద్వారా దేవుడు మనకిచ్చిన గొప్ప కృప? బాప్తిస్మం పొందక మునుపు నువ్వు ఒక్కడివే పోరాడేవాడివి. యేసయ్య రక్తంతో కడగబడక మునుపు పాపంతో కానీ, లోకంతో కానీ, సమస్యలతో కానీ, సాతానుతో కానీ నువ్వు ఒక్కడివే పోరాడేవాడి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? నీ ఒక్కడివే కాదు, నీవు, నీతో పాటు నీ దేవుడు కూడా మనం కలిసి పోరాడటం ప్రారంభిస్తాం. అందుకని భక్తుడు అంటాడు కదా, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు. ఆ రెండో వాడు ఎవరో తెలుసా? ఆ రెండో వాడే మన ఆరాధ్య దైవం ప్రభువు యేసుక్రీస్తు వారు. బాప్తిస్మం పొందుకున్న ప్రతి బిడ్డ గ్రహించండి, ఎక్కడ నేను ఒంటరి దాన్ని అని అనొద్దు, నేను ఒంటరి వాడిని అని అనొద్దు. నేను ఎక్కడైనా మీటింగ్కి ఒక్కడనే వెళ్తే వాళ్ళు అంటారు, అయ్యో అయ్యగారు మీరు ఒక్కళ్ళే వచ్చారా అంటారు. లేదయ్యా ఇద్దరం వచ్చాము అంటాం. వాళ్ళు వెంటనే రాజన్నేడి రాలేదే, జార్జ్ అన్నేడి రాలేదే, అమ్మగారు రాలేదే. నేనంట, రెండో వాడు మీకు ఎవరికి కనపడ్డాయని నాకు ఒక్కడికే కనపడతాడు. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ క్రీస్తును ధరించుకుని ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఆయన నిన్ను ఆవరించాడు అన్న ప్రత్యక్షత నీకుంటే ఏ సమస్యకు భయపడో, ప్రతి సమస్యలో యెహోవా ఈరే అంటం ప్రారంభిస్తావు. దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే వస్త్రాన్ని ధరించేవనేది ఎంత వాస్తవమో, బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ క్రీస్తును ధరించాడు అనేది అంతే వాస్తవం. అందుకనే యోహాను భక్తుడు యోహాను పత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్పండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. నా వైపు చూస్తూ ఈ మాట చెప్పండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. నా వైపు చూసి చెప్పాలి. మనం ఎవరి సంబంధులు? సాతాను సంబంధులమా? నో. చీకటి సంబంధులమా? నో. సాతాను సంబంధులమా? పొరపాటున కాదు. ఈ స్థలంలో వాక్యం బోధించే నేనైనా, మీరైనా, సార్వత్రిక సంఘం దేవుని సంబంధులై ఉన్నారు. యేసు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ దేవుని సంబంధులై ఉన్నారు. అయితే ఏంటట? మీలో ఉన్నవాడు. ఎవరిలో ఉన్నవాడు? మీలో ఉన్నవాడు, మీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయిస్తారు అని అనలా, జయించబోతారు అనలా. ఆల్రెడీ ఇట్స్ రూల్డ్ అవుట్. జయించి ఉన్నారు. బాప్తిస్మం యొక్క ఔన్నత్యాన్ని గనక నువ్వు గుర్తిస్తే జయ జీవితం నీ సొంతం అయిపోతుంది. అనేకుల గుండెల్లో స్ఫూర్తిని రగిలించేటువంటి వాడిగా నువ్వు నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, సున్నతి అంటే కత్తెరతో కత్తిరిస్తారు కదా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శరీర సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి మనలో జరుగుతుంది. వాక్యం ద్వారా ప్రతి అపవిత్రతను దేవుడు కత్తిరిస్తున్నాడు. పాపం తొలగించుకునే కొలది పవిత్రుడైన దేవుడు మనలోనికి వచ్చి నివసిస్తున్నాడు. ఏం జరుగుతుందో తెలుసా? నీలో ఉన్నవాడు నీ రోగం కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు నీ పేదరికం కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు నీ మానసిక సమస్య కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు నీ అప్పుల సమస్య కంటే గొప్పవాడు, అన్నిటికంటే విశేషంగా నీలో ఉన్నవాడు శత్రువైన సాతాను కంటే గొప్పవాడు గనుక నువ్వు జయిస్తావు అంటలా, నీవు జయించి ఉన్నావు. యేసయ్య రక్తము ద్వారా సాతాను నేను జయించానని విశ్వసించిన ప్రతి బిడ్డ చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1, సున్నతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వాడు యోనాతాన్. రెండవది, దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించిన వాడు. ఇప్పుడు అంటాడు, అయ్యా వారు సముద్ర తీరమందుల ఇసుక రేణువుల కంటే విస్తారమైన సైన్యమయ్యా,
30,000 రథాలున్నాయ్యా, 6,000 గుర్రపు రౌతులున్నాయ్యా. మనకున్న సైన్యం ఎంత? 800. వీళ్ళలో మొత్తం పారిపోయారు. ఇప్పుడు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు నేను తప్ప ఎవరూ లేరయ్యా అన్నట్లుగా భయపడుతూ ఉంటే అంటాడు యోనాతాను తన పనివాడితో అంటాడు, సహోదరుడా, దేవుడైన యెహోవా కొద్దిమంది చేతనైనా పెక్కుమంది చేతనైనా విజయం అనుగ్రహించటం దేవుని కడ్డమా? మనిద్దరూ నిలవబడదాంరా. మనిద్దరిని దేవుడు బలపరిచి మనిద్దరి ద్వారా దేశానికి రక్షణ దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడు నిలవబడ్డా దేవుడు తన కార్యం చేస్తాడు. అంటే దేవుడు ఇక్కడ చూడండి, యోనాతాను ఇక్కడ నాకు సంఖ్య కావాలి అని అనుకోవట్లా, నాకు మంది కావాలి అని అనుకోవట్లా, నాకు మార్బలం కావాలి అని అనుకోవట్లా. దైవజనమ ఈ మాట గుండెల్లో రాసుకుని, దేవునికి సంఖ్య కాదు కావాల్సింది, సమర్పణ కలిగిన వాడు ఒక్కడు దేవునికి కనపడ్డా ఆ ఒక్కడి ద్వారా భూలోకాన్ని తల్లక్రిందులు చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా తట్టు చూస్తూ ఈ మాట వినండి. నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నీ ఇంట్లో వాళ్ళు నీకు సహకరించకపోయినా పర్వాలేదు, ఏం పెద్ద ఆలోచించుకో. సంఘాన్ని ఒక దివ్యమైన సంఘంగా తీర్చిదిద్దటానికి నీ గుండెల్లో ఎన్నో ఆశలుండి వీళ్ళు సహకరిస్తే బాగుండు, వాళ్ళు సహకరిస్తే బాగుండు, మంచిది, సహకరిస్తే మంచిది. అయితే ఎవరో సహకరించలేదని నువ్వు కృంగిపోవద్దు. నేనంట, నీ ఒక్కడివి దేవుని పక్షాన నువ్వు నిలవబడితే నీ ఒక్కదాని ద్వారానే దేవుడు భీకర కార్యాలు జరిగించగలుగుతాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. 121 దేశాలను కదిలించడానికి ఒక్క బిల్లీ గ్రహం దేవునికి సరిపోయాడు. ఇంగ్లాండ్ దేశం అంతటిని తలకిందులు చేయటానికి ఒక్క జాన్ వెస్లీ దేవునికి సరిపోయాడు. ఆఫ్రికా ఖండం అంతటిని కదిలించడానికి ఒక రేనాల్డ్ బోంకే, ఒక్క దైవజనుడు. విచిత్రం చూడండి, వీళ్ళంతా ఒక్కళ్ళొక్కళ్ళే, వాళ్ళు అడుగు పెట్టినప్పుడు ఒక్కళ్ళే. లేఖనం అన్నట్లుగా వాడిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, 10,000. చూడండి, ఎక్కడ చూసినా ఒక్కడితోనే దేవుడు ప్రారంభించాడు. ఒక బిల్లీ గ్రహం 121 దేశాలను కదిలించాడు. ఒక రేనాల్డ్ బోంకే ఆఫ్రికా ఖండాన్ని కదిలించాడు. నేను మరలా చెప్తా, దేవునికి కావలసింది సంఖ్య కాదు, సమర్పణ కలిగిన వాడు, సామర్థ్యత కలిగిన వాడు, సమర్పణ అంకిత భావం కలిగిన వాడు. ఒక్కడు దేవునికి కనపడ్డా ఆ ఒక్కడిని ఆ తరానికి ధృవతారగా దేవుడు వాడుకుంటూ వస్తాడు. రేనాల్డ్ బోంకే గారు అని చెప్పే కదా, చాలా భక్తి కలిగిన దైవజనుడు. మన హైదరాబాద్ పట్టణానికి కూడా వచ్చారు. ఓ రోజు ఆయన సముద్ర తీరం గుండా నడుచుకుంటా వెళ్తున్నాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమై, బోంకే, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు ఒక $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నా, నీకు కావాలా అంటాడు. ఎంతమ్మా? $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నాను, నీకు కావాలా అంటాడు. అప్పుడు బోంకే అంటాడు, నో లాట్, నాకు $10 లక్షల వద్దు కానీ 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా, 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలి. డబ్బు నేనేం చేసుకుంటానయ్యా? నా కళ్ళ ముందు ఆత్మల పంట కనపడితే అదే నాకు ఆస్తి. నశించిపోతున్న ఆత్మలు నా కళ్ళ ముందు కనపడితే అదే నా ఆస్తి. లక్షల కొలది ప్రజలు నీ ప్రశస్తమైన రక్తంతో కడగబడితే అదే నా గొప్ప ఆస్తి. నాకు $10 లక్షల వద్దయ్యా, 10 లక్షల మంది ఆత్మలు కావాలి. ఆ దైవజనుడు అలా సేవ చేస్తూ ఓ బలమైన సేవకుడిగా ఎదిగి ఈ ఒక్క సేవకుడు 70 లక్షల మంది ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పే ఒక బలమైన సాధనంగా దేవుని చేతిలో మార్చబడ్డాడు. అయ్యా, మనం జనం లేవు, మన ముందు కొద్ది మందివే, మన ఇద్దరం ఏం చేయగలుగుతాం? దేవుడని యెహోవా కొద్ది మంది చేతనైనా పెక్కు మంది చేతనైనా విజయం అనుగ్రహించడం దేవునికి అడ్డమా? నేను మరలా చెప్తున్నాను, ఒక్క బిల్లీ గ్రహం 121 దేశాలను కదిలించాడు. ఒక జాన్ వెస్లే ఇంగ్లాండ్ దేశం అంతటిని కదిలించాడు. ఒక రేనాల్డ్ బోంకే ఆఫ్రికా ఖండాన్ని కదిలించాడు. మనం బ్రతుకుతున్న దినాల్లో మన చెవులు వింటుండగా, మన కళ్ళు చూస్తుండగా ఒక్క భక్త సింగయ్య గారు 10,000 సంఘాలు స్థాపించడానికి ఒక ధృవతారగా దైవజనులు వాడుకున్నారు. మనం బ్రతుకున్న ఈ దినాల్లో మన కళ్ళ ఎదుట ఒక్క యేసన్న గారు, ఒక్క రాజుబాబు గారు, ఒక పిఎల్ పరంజ్యోతి గారు, ఒక్క జాషువా డానియల్ గారు, ఆ ఒక్కరొక్కరు ప్రపంచాన్ని కదిలించే ధృవతారులుగా దేవుని చేతిలో వాడబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా తమ్ముడు, చెల్లి,
నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రభా నేను నిలవబడతానయ్యా, నా కుటుంబం తరపున, నా ఇంటి తరపు నేను నిలవబడతానయ్యా, నా సంఘం తరపు నేను నిలవబడతానయ్యా. ఇది మండుచూ ఉండే ఒక పొదలాగా నా సంఘం మార్చబడినట్లుగా, వాళ్ళు సహకరించట్లేదు వీళ్ళు సహకరించట్లేదని ఎవరి మీదో నెపాలు మోపుకుంటూ నా ఆత్మదీపాన్ని ఆపుకోనయ్యా, నేనొక్కని నిలవబడతానని దేవుని కొరకు నువ్వు నిలవబడితే ఒక్క యోనాతాను ద్వారా ఇశ్రాయేలు దేశం అంతటికి దేవుడు రక్షణ కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్లో ఎక్కడ చూసినా ఆ పోటీ జరిగేటప్పుడు, యుద్ధం జరిగేటప్పుడు అబ్బా డెఫినెట్గా వీడు గెలుస్తాడురా అని అనుకుంటాం కదా. డెఫినెట్గా వీడు గెలుస్తాడురా అనుకున్నవాడు ఓడిపోయాడు, వీడు ఓడిపోతాడు రా అనుకున్నవాడు. గొలియాతు దావీదు ఇద్దరు నిలవబడినప్పుడు మిమ్మల్ని జడ్జీలుగా కూర్చోబెడితే ఎవరు గెలుస్తారని చెప్తారు? ఇదేం పెద్ద ప్రశ్న అన్న, టకామని మా కోర్టులో పడాలి కానీ 6 నిమిషంలో తీర్పు వచ్చేస్తుంది, ఇంకెవరు గెలిచేదేముంది? గొలియాతే గెలుస్తాడంట. ఎక్కడైనా చూడండి, పరుగు పందెంలో వడిగా పరిగెత్తేవాడు గెలవడు, దేవుడు ఎవరిని గెలిపిస్తాడో వాడు గెలుస్తాడు. యుద్ధం జరుగుతుంది, బలం కలిగిన వాడు గెలవడు, దేవుడు ఎవరిని బలపరుస్తాడో వాడే గెలుస్తాడు. దేవుడు ఎవరిని విజేతగా నిలవబెడతాడో వాడే విజయాన్ని సాధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇష్టమైన మాటలో ఒకటి, యుద్ధ దినమునకు గుర్రములను రథములను ఆయత్తపరుచుట కద్దు, విజయం యెహోవా స్వాధీనమై ఉంది. అప్పుడు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దా. దైవజనమా నా వైపు చూడు. కత్తి నీకు లేకపోవచ్చు, ఖడ్గు నీకు లేకపోవచ్చు, బలమైన ఆయుధాలు నీకు లేకపోవచ్చు, నువ్వు ఒక్కదానివై ఉండొచ్చు, ఒంటరి వాడివై ఉండొచ్చు, ఒక్కదానివై ఉండొచ్చు. నీ ఒక్కడి ఒక సమర్పణ కలిగిన దానిగా ప్రభు కొరకు నువ్వు బ్రతుకు. నిన్నే నీ కుటుంబానికే కాదు, సంఘానికి, సంఘాలకు, దేశాలకు దీవెన కారణంగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. సరే, ఇప్పుడు యోనాతాను ఏం చేశాడంటే, మనం మన సొంత ఆలోచనతో యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు. అసలు యుద్ధానికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తాన్ని తెలుసుకుందామని నిలవబడి ఫిలిష్తీయులకు తను తాను కనపరుచుకొని ఏం చేశాడంటే పనివాడితో అంటున్నాడు, వాళ్ళు ఇప్పుడు మనల్ని చూసి మనల్ని బెదిరిద్దామని, మీరు అక్కడే ఉండండిరా మేము మీ మీద యుద్ధానికి వస్తాము అని ఒకవేళ అంటే మనం ఎక్కడి నుంచి కదలొద్దు, ఇక్కడే ఉండిపోదాం. ఒకవేళ వాళ్ళు మనల్ని చూసి రండిరా చూసుకుందాం, మీ దమ్మెంతో మా దమ్మెంతో చూసుకుందాం, రండిరా అని ఒకవేళ వాళ్ళు మనల్ని పిలిస్తే, యెహోవా వారిని మన చేతులకు అప్పగించి ఉన్నాడని దీని ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నీ జీవితంలో దేవుడు నీ ద్వారా నీ కుటుంబానికి కానీ నీ వ్యక్తిగత జీవితానికి కానీ ఆయన విజయాన్ని సాధించాలంటే నువ్వు వేసే ప్రతి అడుగు దేవుని చిత్తానుసారమై ఉండాలి. జీవితంలో ఏ అడుగు తలపెట్టినా, ప్రభా ఈ పని చేయటం నీ చిత్తమా కాదా, ఈ అడుగు వేయటం నీ ప్రణాళికలో భాగమా కాదా, నా సొంత ఉద్దేశాలతో ఈ పని నేను చేస్తున్నానా, నా ఉద్రేకంతో ఈ పని చేస్తున్నానా, లేదు ఇది నీ ప్రణాళికలో భాగమా, ఇది నీ చిత్తమైతేనే నేను అడుగేస్తా. ఒకవేళ నీ చిత్తం కాకపోతే అది నా ఇష్టాన్ని చంపుకొని నీ చిత్తాన్నే నెరవేరుస్తానయ్యా అని దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగు వేస్తే వాక్యంలో రాసి ఉంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దైవజనమని నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ 2024 సంవత్సరం ఈ పోరాట భూమిలో నీవు నిలుచు. ఎర్రగా ఉంటుంది, కోటేరు ముక్కు, కొంగ మేడ, చంపకు చారడేసి కళ్ళు, మున్సిపాలిటీ సీపీరంత జుట్టు, అది ఇదని పొగిడతాడు. ముగింపులో వాళ్ళు అంటారు, పెళ్ళి చేసినంత వాళ్ళు ఒడి చేతితో పంపించరు, అమ్మాయితో పాటు లచ్చలు. ఇక ఆ మాట ఏంటంతో, ప్రభా ఇది నీ చిత్తమై ఉన్నది అందుకై నీకు స్తోత్రమా, ఎవరికి స్తోత్రం? ఆపండి. గమనించు, నీ పిల్లల వివాహ విషయంలో 1కి 10 సార్లు దేవుని చిత్తం, ఈజ్ ఇట్ విల్ ఆఫ్ గాడ్, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ఆలోచనలో భాగమా, నీ ఉద్రేకం నిన్ను నడిపించుకుండునుగాక, నీ బలము నీ శక్తి సామర్థ్యాలు జీవిత పోరాటంలో నువ్వు అడుగులు వేయకుండా యేసు నామములో దేవుడు ఆపునుగాక, నువ్వు వేసే ప్రతి అడుగు ఆయన చిత్తమై ఉండునుగాక. భక్తుడైన దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు అదే నా త్రోవకు, అంటే నేను వేసే ప్రతి అడుగు దేవుని చిత్తానుసారమైన అడుగు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా.
ఎవరెవరో ఎన్నో చెప్తారు. ఏ పని చేసేటప్పుడైనా ఒకసారి మోకరించి, దేవా ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నా, మీ చిత్తమా కాదా? నేను ఇలా అడుగు వేయాలనుకుంటున్నాను, వేయమంటారా వద్దా? ఈ మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నాను, సాగమంటారా వద్దా? అడిగితే మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య దేవుడు మాట్లాడతాడా? దేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుతాడా? బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన మాట్లాడకుండా ఉండుటకు మాయాస్వరూపి అయిన దేవుడు కాదు. ఆయా కాలాలలో తన ప్రజలకు తన చిత్తాన్ని బయలుపరిచిన వాడు. నీ బ్రతుకు పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని దేవుడు బయలుపరుచుతాడు. ఆయన చిత్తం కొరకు కనిపెట్టే మనసు నీకు ఉండాలి. కానీ కాకపోతే ఏంటంటే దరిద్రం ఏంటంటే మన చిత్తం తొందర చేస్తుంది. మనకు ఒక చిత్తం ఉంటుంది కదా, మన చిత్తం ఎట్టాడిదంటే దాన్ని నెరవేర్చుకునేదాకా నీకు నిద్ర పట్టదాయా? అది నెరవేర్చుకునేదాకా కాలుగాలిని ఇప్పుడు స్కూటర్ కొనాలి, ఇప్పుడు స్కూటర్లు లేవులే అనుకోండి, స్కూటర్ కొనాలని వెళ్ళారు. మీ మనసులోనేమో కాస్త ఏమంటారు, ఐవేరీ కలర్ కారు కొనాలని, లేకపోతే యాష్ కలర్ కారు కొనాలని. ఆడికి వెళ్ళిన తర్వాత ఐవేరీ కలర్ కారు రావటానికి 9 నెలలు పట్టిద్ది అన్నారు. ఏం చేస్తారు చెప్పండి? 9 నెలలు కనిపెడతానన్న భక్తులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడే మీకు దండేసి ఫోటో తీసి రేపు పేపర్లో వేపిస్తా. ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఒకటి ఉంటుంది 1947 ఎర్ర కలర్ కారు, ఏసయ్య రక్తం పోయబడి ఉంటుంది. అంతే, ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం. నేనేమంటానంటే నీకు ఒక చిత్తం ఉంటుంది కదా, ఆ చిత్తం ఏం చేస్తంటే నేను ఉబలాట పరిస్థితి చేసేయి. మన అడుగులు ఎట్లుండాలో తెలుసా? ఒక యోనాతాన్ లాగా, ఒక గిద్యోను లాగా అంటాడు. గిద్యోనుతో, గానుగు సాటును దాక్కున్న గిద్యోనుతో అంటాడు, పరాక్రమము కలిగిన, అందరూ పెద్దగా చెప్పాలా, పరాక్రమము కలిగిన బలాజ్యుడా అన్నాడు. ఈ స్వరం గిద్యోనికి వినపడిన తర్వాత గిద్యోని ఏం చేశాడో తెలుసా? దేవుడు ఎవరినో పిలుస్తున్నట్టున్నాడే. తాను పిరికోడన్న సంగతి తెలుసు కదా. పరాక్రమము కలిగిన బలాజ్యుడా అన్నాడంటే మొత్తానికి ఎవరో ఇక్కడ ఉన్నట్టున్నారని అటు ఇటు దోస్తున్నాడు. దేవుడు అంటాడు, ఎవరో కాదు రాయన, నువ్వే. అవునా? నువ్వు యుద్ధానికి బయలుదేరు, నువ్వు నాకు జయమిస్తానని చెప్తానంటే నేను దాన్ని నమ్మాలంటే నాకు కొన్ని సూచనలు చూపించి అంటాడు. చెప్పు. మేకపిల్లని తీసుకొచ్చి వధించి బండ మీద పెడతా. పాత నిబంధన అంతట్లో పైనుంచి నిప్పు వచ్చింది, ఇప్పుడు నిప్పు ఎక్కడి నుంచి రావాలో తెలుసా? చూపించాగా. నీళ్లు పోసాడు ఫుల్గా, ఈ బండలో నుంచి నిప్పు రావాలన్నాడు. నిప్పు అలా వచ్చింది. ఆ దహన బలి ద్రవ్యం అర్పించబడుతుండగా దేవదూత ప్రత్యక్షమై ఆ మంటల్లో నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. వెంటనే ఇది దేవుని చిత్తం, నేను యుద్ధానికి వెళ్ళటం అని చెప్పి, నిజమేనంటావా ఇదంతా అని మరలా డౌట్ వచ్చి, ఎందుకంటే ఇక్కడ మనం ఆయన కించపరచడం కాదు, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఆయన పడిన ప్రయాసం అద్భుతం. ఇప్పుడు అంటాడు, నాకు డౌట్గా ఉందయ్యా, ఇప్పుడు ఇంకొకటి అడుగుతా, నిజంగా నువ్వు నన్ను యుద్ధానికి రమ్మన్నావంటే నా ద్వారా విజయాన్ని సాధిస్తాను అని అంటే అది నిజమే అయితే, ఇదిగో పాలెంలో గొర్రెపోచ్చు ఉంచా, ఇది మంచు కురిసే కాలం. నేను మీకు చెప్పబోయే కండిషన్ ఏంటంటే, ఈ పాలెమంతట్లో ఎక్కడ గొర్రెబొచ్చు పెట్టానో అక్కడ మాత్రమే మంచు కురవాలా. ఇదిగో ఎక్కడ మంచు కురవాలా, ఈ పొలంలో ఎక్కడ మంచు కురవకూడదు. దేవుడు అట్టారా అని అనలా. దేవుడు మురిసిపోయి ఉంటాడు. ఏమైనా తెలుసా? ఒరే వీడికి నా మీద ఎంత నమ్మకంరా అంటే, ఈ పొలం అంతట్లో ఈ కొంచెం చోట నేను మంచు కురిపించి తతిమా చోట మంచు కురిపించకుండా చేయగలననే నమ్మకం వీడికి ఉంది కదా. నువ్వు అడిగే కూడా ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్చర్యపరిచేటట్లు ఉండాలి. ఆమేన్. సూర్యుడా, చంద్రుడా, యేసు నామములో ఆగు అన్నాడు. ఆ మాట వినటంతో దేవుడు అనుకున్నాడు, ఒరే యెహోషువకి ఎంత నమ్మకం నా మీద, అంటే సూర్య చంద్ర నక్షత్రాదులను శాసించగలిగే శక్తివంతుణ్ణి అని ఎరిగిన వాడు కదా, వాడి నమ్మకాన్ని, వాడికి అంత నమ్మకం ఉంటే నేను కార్యం చేయకపోతే నేను అపనమ్మకస్తుని అవుతాను కదా. దేవుడు కార్యం చేశాడు. సరే, మంచు గొర్రెబొచ్చు మీద కురిసింది. ఎంతటితో ఆగాడా? ఆయన అన్న డౌట్ తీరలేదయ్యా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఈసారి మంచు పొలమంతా పడాలి, కానీ నమ్ము, సూచనల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, దానికి మించి వాక్యం ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సూచనలు
ఈ మార్గం గుండా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అలాగని మ్యాక్సిమం సూచనల మార్గం గుండా వెళ్ళను. కానీ వాక్యపు లోతులో నుంచే 99% ఇది దేవుని చిత్తమా కాదా, నా సొంత ప్రయత్నమా, వాక్యంలో నుంచి తెలుస్తుంది. అప్పుడే దేవుని కృపను బట్టి నాకు కాస్త ఇంక్రిమెంట్, ఉద్యోగం చేసేటప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇంక్రిమెంట్ ఇచ్చారు. అద్భుతం ఏంటంటే నాతో పాటు ఒక తమ్ముడు ఉండేవాడు, మా తమ్ముడు రమేష్ అని. ఆ తమ్ముడు కూడా ఒకేసారి జీతం పెంచారు. నాకు బాగా గుర్తు, వాడికి 1500 నుంచి 3000 రూపాయలకి తీసుకెళ్ళారు. నాకు ఒకేసారి 3000 నుంచి 6000కు తీసుకెళ్ళారు. జీతం పెరగటంతో వెంటనే ఏం చేసానో తెలుసా, నా చిరకాల వాంఛ ఒకటి ఉంది, బాటా చెప్పులు కొనాలని. బాటా చెప్పులు షాప్కి వెళ్ళి మంచి బాటా చెప్పులు, నాకు బాగా గుర్తు 299 రూపాయలు. ఆ రోజుల్లో 1998 ఆ ప్రాంతంలో బాటా చెప్పులు 299 రూపాయల బాటా చెప్పులు. ఎప్పటికీ ఆ చెప్పులు నా కళ్ళ ముందే ఉన్నాయి. కింద బ్లాక్, పైన బ్రౌన్ కలర్ కొత్త చెప్పులు. ఆదివారపు ఆరాధనకి వెళ్ళా. నేను ఆ చర్చి నాకు బాగా సుపరిచితం. మీకు అర్థమైనట్టుంది. ఆ చర్చిలో రహస్య స్థలాలు ఏవి, ఎవరికి కనపడిన స్థలాలు ఏవి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఆ మందిరంలో పరిచర్య చేసేవాడిని యవన కాలంలో ఉన్నప్పుడు. ఎవరికి తెలియని, నాకు మాత్రమే తెలిసిన ఒక రహస్య స్థలం ఉంటే ఆ రహస్య స్థలంలో నా చెప్పులు అక్కడ పెట్టా. ఆరాధన అంతా అయిపోయింది. అక్కగా మంచిగా ఆత్మలో పరవశులమై వాక్యమిని బిర్యానీ తిన్నంత సంతోషంగా ఇక ఇంటికి వద్దామని చెప్పి బైబిల్ తీసుకొని వచ్చి, నేను ఎక్కడైతే చెప్పులు పెట్టుకుంటానో అట్లాగే మెట్లు అట్లా పట్టుకొని ఎట్లా అంటున్నా, చెప్పులు తగలట్లా, లోపల పడినట్టున్నాయని ఒంగోని చూసా, కనపట్ల. కానీ అద్భుతం తెలుసా, ఆ స్థానంలో 1947 చెప్పులు, ఒకటి కింద పూర్తిగా అరిగిపోయింది, ఇంకో దానికి ఊడిపోయింది. నా అమ్మ ఆ చెప్పులు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నాయి. ప్రాణం సూరు మంది. ప్రభువా, కొత్త చెప్పులు అయినా వారం కూడా కాలేదు ప్రభువా, మందిరానికి వేసుకొని వచ్చారు, ఏంటి ప్రభువా ఇట్లా జరిగింది అంటే దేవుడు అంటాడు, అబ్బాయి కాస్త తగ్గరా, ఏం తగ్గాలి ప్రభా, 100 రూపాయల నుంచి 299కి వెళ్తావా, తోలు తెస్తా జాగ్రత్త. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా హెచ్చు వాటి మీదైనా గొప్ప వాటి మీదైనా నేను మనసుంచకూడదని నువ్వు నాకు బోధిస్తున్నావు నాయన. ఆ చెప్పుల ద్వారా ప్రభు నాకు పాఠం నేర్పాడు. తెలుసుకునే గుణం నీకు ఉండాలి కానీ, నేర్చుకుని మార్చుకునే వ్యక్తిత్వం నీకు ఉండాలి కానీ, ప్రతి చిన్న దాని ద్వారా దేవుడు నీకు పాఠం నేర్పుతాడు. చప్పటి కొట్టు దేవునికి స్తోత్ర. చిన్న వాటి ద్వారా కూడా పాఠం నేర్పుతాడు. ఓ రోజు మెదక్లో మీటింగ్ జరుగుతుంది. చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ టవేరా కారులో వెళ్ళారు. ఇక నేను దైవ సేవకురాలు మేమిద్దరివే ఉన్నాం. నేను అప్పుడేం ఆలోచించానంటే మా ఇద్దరికి ఎక్కువ నుంచి కారు మీద వెళ్తే లెక్కలేసాను. మన అయ్యగారు చెప్పారు కదా, ఫిలిప్ప లెక్కలేసింది ఆంధ్రియానా అమ్మ, ఆంధ్రియా లెక్కలేసినట్టు లేసాను, మొత్తానికి లెక్కలేసాను. ఎక్కడి నుంచి మేము అటు వెళ్ళటానికి మా ఇద్దరికి రాను బాను 2000 రూపాయలు. ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక్కరికి ఫ్రీయా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదుగా, కాంగ్రెస్ రాలేదు కదా. మేమిద్దరం వెళ్తే అంతా రాను బాను 200 రూపాయలు అయిపోద్ది. 200 రూపాయలు ఎక్కడ, 2000 రూపాయలు ఎక్కడ అని చెప్పి డబ్బులు సేవ్ చేద్దామని చెప్పి ప్రొద్దున్నే సోరారం కాలనీ సోరారం మెయిన్ రోడ్డు బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నిలవబడ్డాం. అద్భుతం, 9 నుంచి 10:30 దాకా బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఒక్క బస్సు రాల, దేవుని దయ వల్ల. నాకు అర్థం కాక దారిని పోయే మీలాంటి వాళ్ళని అడిగా, ఏంటయ్యా బస్సులు రావట్లేదంటే ఆ పెద్ద ఆయన అన్నాడు, ఈరోజు బస్సులు స్ట్రైక్ కదండి మీకు తెలీదా అన్నాడు. ప్రభా నేను బస్సుకి వెళ్దాం అనుకున్న రోజు నువ్వు బస్ స్ట్రైక్ చేయించేవేంటి ఆయన అంటే, దేవుడు అంటాడు, రై నువ్వు నాకు విలువైనడు రా, డబ్బు కంటే నువ్వు నాకు విలువైన వాడివి, వస్తువు కంటే నువ్వు నాకు విలువైన వాడివి, నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా, నేర్చుకునే గుణం నీకు ఉండాలి కానీ
ప్రతి చిన్న సంఘటన ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అలా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తం యొక్క గొప్పతనాన్ని ఎరిగి యోనాతాను అడుగులు వేయటం ప్రారంభించాడు. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇక్కడ ఒక దివ్యమైన మాట చెప్తాను. యోనాతాను ఈ స్థలం నుండి ఫిలిష్తీయులు ఉన్న ప్రాంతానికి వెళ్ళి తను కనపరుచుకోవాలంటే ఒక దారి ఉంది. ఆ దారి విశాలమైన దారి కాదు, సూది గట్టు లాంటి దారి. ఏ దారి విన్నారా? ఏ దారి? సూది ఎంత ఉంటుంది? ఎంత లావా? చూసిన మొఖాలేనా? సూది ఎంత ఉంటుంది? సూది ఎంత సన్నగా ఉంటుందో సన్నటి దారి. ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఉండదు, ఒక్క వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు. సన్నటి సూదిగట్టు లాంటి సన్నటి దారి. చూడండి ఆ దారి గుండా ఎలా వెళ్ళాడో ఆ దారి మనకు నేర్పుతున్న పాఠం ఏంటో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అందరూ నాతో కలిసి తర్వాత అధ్యాయం 4వ వచనం నాతో కలిసి చెప్పండి. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి వారు ఉన్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. 13వ వచనం చూడండి నాతో కలిసి. అతడు తన వెనుక అతని ఆయుధములు మోయివాడును, అతని వెనుక అతని ఆయుధములు మోయివాడును, తన చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయివాడు వారిని చంపెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఎలాంటి దారి ఉందట? సూదిగట్టు. ఒకవైపున్న సూదిగట్టు పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. చూడండి, బొస్సేసు అనే పేరుకున్న అర్థం ఏంటంటే బొస్సేసు అనగా బురద, సెనే అనగా ముళ్ళు. ఇటువైపు బొస్సేసు బురద, ఇటువైపు ముళ్ళు. ఈ మధ్యలో సూదిగట్టు లాంటి సన్నటి దారి. ఎలాంటి దారి? దైవజనమ, పరలోకానికి వెళ్ళే మార్గం కూడా ఇది విశాలమైన మార్గం కాదు, సూదిగట్టు లాంటి ఇరుకైన చిన్న మార్గం. ఈ పరలోకపు దారిలో ఏమాత్రం కాలు జారినా ఇటువైపు బురద, పాపమనే బురద ఉంది, ఇటువైపు ముళ్ళు లాంటి మనుషులు మన చుట్టూతో ఉన్నారు. కొంచెం ఏమాత్రం కాలు జారినా ఇటువైపు ముళ్ళుంది, ఇటువైపు బురద ఉంది. ఇటువైపు బురద, ఇటువైపు ముళ్ళు. దారి చూస్తేనేమో విశాలమైన దారి కాదు, సూదిగట్టు లాంటి సన్నటి దారి. ఆ దారి గుండా ఎలా వెళ్ళారో తెలుసా? చేతులతో కాళ్ళతో ప్రాక్కుంటూ గమ్యస్థానానికి చేరారు. దైవజన్మ, పరలోక స్వాస్థ్యం అనే గమ్యస్థానానికి చేరాలంటే ఇరుకైన దారి గుండా మనం వెళ్ళాలి. ఈ ఇరుకైన దారి గుండా వెళ్ళేటప్పుడు బురదలో కాలు జారకుండా, ముళ్ళు లాంటి మనుషుల మధ్యలో వారి చేతులకు మనం అప్పగించబడకుండా, గమనించండి, వీళ్ళు కాళ్ళతో చేతులతో ప్రాకుతూ వెళ్ళినట్లుగా, కాళ్ళతో చేతులతో ప్రాకుతూ వెళ్ళే ఈ అనుభవం దేన్ని సూచిస్తూ ఉంది అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఆమేన్. ప్రార్థించేటప్పుడు నిజమే కాళ్ళతో చేతులతో వాళ్ళు ప్రాకుతూ వెళ్ళినట్లుగా దైవ సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి మనం ఆయన కృపలో సాగిపోతూ ఉంటే బురదలో మన పాదములు చిక్కుబడకుండా ఆ ప్రార్థనే మనలను కాపాడును గాక. శత్రువుల చేతికి మనం అప్పగించబడకుండా ఆ ప్రార్థనే మనం కాపాడును గాక. బైబిల్లో రాయబడిన ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? భక్తుల పాదములు త్రుట్టిల్లకుండా ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం.